అంటే విశ్వాసం ఉంటే బతికేస్తారు మనుషులు. ఆత్మ సంబంధంగా భౌతికపరముగా విశ్వాసముతో బతికేస్తారా? అసలు విశ్వాసం అంటే అర్థమైంది చాలామందికి. విశ్వాసం అంటే అర్థమైంది కదా. చాలామందికి ఇది అర్థం కాల సంఘంలో ఉన్న వాళ్ళకి. అది హెబ్రీల పత్రికలో ఉంటుంది మనకి. కరెక్ట్ కొటేషన్ ఏముంటుంది? విశ్వాసం అనేది నిరీక్షణ అనేది, గమనించండి, కనిపించని వాటి గురించిన మాటది. నిరీక్షణ అంటే కనిపించం, వెయిట్ చేస్తాం. డాడీ అమెరికా నుంచి వస్తున్నారు, మనకు కనపట్ల, ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలిసింది, నిరీక్షణతో ఉంటాం. అదేవిధంగా పలానా చోట ఎక్కడో ఒక చోట మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి, అవి తెచ్చుకోవాలి, వాటి కోసం నిరీక్షిస్తాం ఎప్పుడు తెచ్చుకోవాలని. అంటే అవి కనిపించని వాటి గురించి ఎక్కువగా మనం ఆశ కలిగి ఉంటాం. దాన్ని ఏమంటారు? నిరీక్షణ అంటారు. వాటి గురించి ఆశతో ఉంటాం, ఎదురు చూడటం అంటారు దాన్ని. ఇప్పుడు అలాంటి విశ్వాసము గలవారంగా ఉన్నప్పుడు నువ్వు బతికేస్తావంట బాగా. ఆ మాట అదే కదా. మళ్ళా నీతిమంతుడు, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందంటే విశ్వాసాన్ని పట్టుకున్నారు మీరు. దాని ముందేముంది? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి బాప్తిసం పొందుకున్నారో, మీరు క్రైస్తవ జీవితం అడిగిపెట్టిన తర్వాత ఏం మొదలవుద్ది? నీతి మొదలవుద్ది. దేవుడు నీతిమంతుడు, ఆయన మిమ్మల్ని అభిషేకించుకున్నాడు, ఆయన మీలోకి వచ్చేసాడు. అక్కడి నుంచి నీతియుక్తమైన విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉంటావు. నీతిగా ఉండి విశ్వాసములో కొనసాగుతున్న వాళ్ళు బైబిల్ చరిత్రలు ఎక్కడ కూడా ఆకలి దప్పులతో చచ్చిపోలా. మీరు బాగా వినాలి. రెండవది, వాళ్ళు నీతియుక్తమైన విశ్వాసం మిగులుతున్న కొద్దీ వీరత్వంతో బ్రతికారు, విశ్వాస వీరులుగా బ్రతికారు, ఆత్మీయ రోషం గలవారుగా మాట్లాడారు. ఒకటి నీతి ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంది. నీతి ఉంది, విశ్వాసం ఉంది. నీతిమంతుడు లోపల ఆయన ఉంచుకున్నాం, మనము విశ్వాసాన్ని పెంచుకుంటున్నాం మనం. ఇప్పుడు మన రేంజ్ ఎలా మెరుగుతూ ఉండాలి? చాలా మంచిగా ఉండి నేనేంటారా నీతిగా ఉన్నా అంటాడు. అలా ఆయన నీతి ఎంత ఉంటుందో మనకు తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, అంటారా అబద్ధం ఆడుతున్నాను ఏమన్నా, లంచం తీసుకుంటున్నాను ఏమన్నా, నేను చాలా నీతిమంతుడు అంటాడు ఆయన. అసలు నిజమైన నీతి అంటే బైబిల్ చెప్పింది. ఆ నీతి గురించి ఆయనకి అర్థం కాల. ఒక యాంగిల్లో ఒక విషయంలో కొంచెం యథార్థంగా ఉన్నంత మాత్రాన రొమ్ము కొట్టుకుంటున్నాడంటే కనుక అన్ని రూట్లలో కూడా, అన్ని యాంగిల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా మనం దేవుని యొక్క మనసును కలిగి ఉండి నీతిగా ఉంటే ఇంకెంత ధైర్యంగా మాట్లాడాలి, ఇంకెంత ధైర్యంగా చెప్పాలి, మనం ఇంకెంత పౌరుషంగా ఉండాలి. ఆ పౌరుషము, ఆ నీతియుక్తమైన మాటలు ఏమవుతుందంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కోసం ఒక దారేస్తాయి. అది మనకు తెలుసు. పాత నిబంధనలు ఎవరున్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. పాత నిబంధన కాలంలో ఏ నిరీక్షణ లేని టైంలో కూడా వాళ్ళు ఎంత నిరీక్షణతో లేకపోతే అంత ఆత్మీయ పౌరుషంతో మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు కోపిస్తోళ్ళు ఏమన్నా, ఉద్రేకపరులు ఏమన్నా కాదు. అది దేవుని విషయంలో ఆత్మీయ రోషంతో మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మార్పు రావటం కోసము వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని క్రియల్లో చూపించారు. అది నీతి. వాళ్ళ విశ్వాసం ఎంత రేంజ్లో ఉందో క్రియల్లో చూపించారు వాళ్ళు. ఎట్లాంటి క్రియలు అవి? లైఫ్ అండ్ డెత్ సమస్య. అర్థమవుతుంది మీకు? కాపాడతాడు అనేది ఒకటైతే కనుక కాపాడకపోయినా పర్లా, అంటే మేము చచ్చిపోయినా పర్లా. విశ్వాసం అంటే అది కదా, నీతి అంటే అది కదా. అంటే మీరు నీతియుక్తంగా ఉన్నప్పుడు మీకు ఎంత రేంజ్కి తీసుకెళ్తుందంటే ఆ నీతి, చావుకు కూడా సిద్ధపడతాను కానీ అవినీతి పరంగా ఉండను. అంత గొప్ప విశ్వాసంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళద్ది ఆ నీతి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు నీతిమంతుడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి నీతి ఎంత గొప్పదండి. ఆయన ఎంత నీతిమంతుడు. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన గొప్ప నీతిమంతుడు ఆయన. ఏంటి ఆయన నీతి? రెండు ఉన్నాయి. నీతి ఏంటి చెప్పండి? తప్పు చేసిన వాడిని చంపేయాలి. అర్థమవుతుంది మీకు? న్యాయము, తర్వాత ప్రేమ, రెండు కనపడతాయి మనకి నీతిలో. న్యాయం ఏంటి? రెస్పాండ్ అవ్వాలి మీరు తొందరగా నాకు.
న్యాయం ఏంటమ్మా? తప్పు చేసిన వాడిని చంపాదలు పడేయాలి. దేవుని చట్టం అది. ఈ చట్టమే ఇలా ఉంది కదండి. దొంగతనం చేస్తే 6 నెలల జైలు శిక్ష, ఇంకో పాపం చేస్తే ఇంకో జైలు శిక్ష, లేకపోతే అర్హత చేస్తే వాడి ఉరి శిక్ష, ఇవన్నీ కదా. ఈ చట్టం మామూలే. దేవునికి కూడా చట్టం ఉంది కదా. ఆ చట్ట ప్రకారం ఏం చేయాలి దేవుడు? అన్నీ ఇచ్చిన దేవుడు వాడుకుని గణపరచకుండా దూరంగా ఉండి పాపంలో మగ్గిపోతా ఉండి చంపాదలు పడేయాలి కదా. న్యాయం అది. మరి ప్రేమ ఏంటి? వాళ్ళని చంపితే ఎలాగనేసి మళ్ళా దేవుడు తన ప్రియకుమారుని పంపి చంపుకున్న ప్రేమ. ఎంత నీతి అండి దాంట్లో ఉంది. అంత గొప్ప నీతిమంతుడు పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మనలోకి వచ్చి ఉంటే ఆ నీతి పక్కన పెట్టేసి, ఆ నీతిమంతమైన విశ్వాసంలో ముందు సాగటం పక్కన పెట్టేసి, కేవలం భౌతికపరమైన ఆలోచన విధముగా ముందుకెళ్తూ అవి కావాలి ఇవి కావాలి అడుక్కుంటూ చివరికి నీతిని వదిలేసావు, నిరీక్షణతో కూడిన జీవితం కూడా వదిలేసావు. అది విశ్వాసం ఎందుకంటారు? అందుకనే షడ్రక మేషక అబేద్నెగోలు గమనించండి. దేవుని ఎలా నమ్మారు వాళ్ళు? నిరీక్షణతో ఉన్నది విశ్వాసం అంటది. ఏ నిరీక్షణ అది? మాకంటూ ఒక స్థానం ఉంది. ఎక్కడుంది అది? పరలోక రాజ్యంలో ఉంది. అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పటికైనా సరే. మేము వాళ్ళకి ఉద్యోగం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, పదవి ఉంది, మంచి మెప్పు కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే మంచిగా పేరు సంపాదించారు వాళ్ళు. ఎలాంటి పేరు అది? మీకు కనపడదు చూడండి. అక్కడ ప్రముఖమైన వ్యక్తుల్లో ప్రముఖమైన వాళ్ళు వీళ్ళు. ప్రముఖమైన వారిలో ప్రముఖమైన వారు వీళ్ళు. 120 మందిలో ప్రముఖమైన వారు వీళ్ళు. అంత గొప్ప పేరు కూడా ఉంది. అలాంటి వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉంటారా? ఏ విశ్వాసం ఇది? మళ్ళా ఏ విశ్వాసం? నీతితో కూడిన విశ్వాసం. నీతిగా ఉన్నారు వాళ్ళు. గుడ్డి నమ్మకం వేరండి. జ్వరం వస్తే ఒక నమ్మకం ఉంటుంది, మీకు సమస్యతో ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఆ సమస్యలో, ఆ ప్రాబ్లంలో ఎంత నీతిగా ఉన్నారు మీరు? ఆ సమస్యలో, ఆ ప్రాబ్లంలో ఎంత నీతిగా ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఆ నీతిగా ఉన్నప్పుడు ఏమవుతుంది గమనించండి. ఖచ్చితంగా రోషం బయటకు వస్తుంది. మీ ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. రోషంతో ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తున్నాను, ప్రభువా నాకు సహాయం చేయవా అడగగలవు. ఎప్పుడైతే నీతి లేదో, ఎప్పుడైతే ఆ నీతి పక్కన పెట్టేసి దేవునికి నీకు అనుబంధం కరెక్ట్గా లేదో, నువ్వేం చేస్తావంటే ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? చాలా బలహీనంగా ఉంటుంది. ఆ ప్రార్థన చాలా బలహీనం ఉంటుందండి. నువ్వు ఎంత కొట్టుకున్నా సరే నీకు ప్రార్థన కనెక్ట్ అవ్వదు. దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి నీ ప్రార్థన విధానం ఉంటుంది. దేవునితో అనుబంధాన్ని బట్టి, నీలో ఉన్న నీతిని బట్టి నీ ప్రార్థన విధానం ఉంటుంది. ప్రతిదాన్ని చెల్లించు, నువ్వు గలిబిలు అవ్వు. నువ్వు చూడండి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకంటే ఆ యవన బిడ్డల యొక్క స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఎలాగో నీతి గురించి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ మనం తీసుకుందాం ఒకసారి. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అక్కడ సన్నివేశం ఏంటి? అక్కడ సన్నివేశం ఏంటమ్మా? మంటలు ఉన్నాయి అక్కడ. కొద్ది క్షణాల్లో లోపల వేసేసి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పరీక్ష ఏంటి? ఇప్పుడు వీళ్ళకి పరీక్ష ఏంటి? ఆ మంటల్లో పడతావా, ఆ బొమ్మ ముక్తావా? ఇదే కదా పరీక్ష. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు లేదు, మరియు నీ వశము పడకుండా ఆయనను రక్షించును. ఒక్కవేళ రక్షించకపోయినను చాలు. ఒక్కవేళ రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన బంగార ప్రతిమకు. ఇక్కడ మీకు ఏం కనపడుతుందో వాళ్ళ స్టేట్మెంట్లో గమనించండి. ఒకటి, దేవుని మీద ప్రేమ కనపడుతుంది. దేవునికి వాళ్ళకున్న అనుబంధం కనపడుతుంది. 2, ఆత్మీయ రోషం కనపడుతుంది. 3, గమనించండి, రాజుని లెక్కలేనితనం కాదండి. రాజుగారిని గౌరవించే విషయంలో వీళ్ళకి మించిన ఎవరు లేరు. రాజుగారి పట్ల, డ్యూటీస్ పట్ల ఎంత ప్రేమ గౌరవం లేకపోతే, బాధ్యతంగా లేకపోతే వాళ్ళు ప్రముఖుల్లో ప్రముఖంగా పెట్టారు వాళ్ళని. దానియేలు ఏంటి, ఈ ముగ్గురేంటి, షడ్రక మేషక అబేద్నెగో ఏంటి, వాళ్ళు ఎంతో అద్భుతంగా పనిచేశారు రాజ్యంలో.
ఎంత బాగా పని చేయకపోతే దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు రాజు ఎందుకు వెళ్ళాడు? తెల్లరక ముందే. ఎంత ప్రేమ సంపాదించారు మీకు వాళ్ళగురు. అయినను దేవుని పక్షి నిలబడ్డారు వీళ్ళు. ఈ లోకములో ప్రేమ, ఈ లోకములో డబ్బు, ఈ లోకములో పదవి, ఈ లోకములో పరువు, వీటి గురించి లోబడిపోతాం మనం. ఆదివారము 40,000 డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. బ్యాంక్ దగ్గరికి వచ్చేమన్నారు అనుకోండి, పొరపాటున బ్యాంక్ ఉండదనుకోండి. చెప్తున్నా, మీరు గుడి మానేస్తారు, మానరా? ఖచ్చితంగా మన 40,000 అండి. 40, 10 కాదు, అది కాదు. మీరు ఏమంటారు సార్? నాకు చక్కగా దీనికి ఎలా ప్లాన్ చేసి చెప్పాలి పాస్టర్ గారికి. నేను తక్కువ కాదుగా, మళ్ళా మీ ప్లాన్లో చేత ఎలా చెప్పాలి గమనించండి. ఎమర్జెన్సీ వేరండి. గవర్నమెంట్ ఎగ్జామ్ పెడద్ది, మేము ప్రార్థన చేసి మరీ పంపుతాం, అవి వేరు. కొన్ని డ్యూటీస్ ఉంటే ఎమర్జెన్సీ, అది వేరు. కానీ మీరు ఇది ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది. అది కొన్ని ఉంటాయి మనకి. ఆన్ ది స్పాట్లో సాతాను గడి ఎలాగ మిమ్మల్ని మైల్ చేస్తాడంటే, చాలా లాభం ఉంది అక్కడ, చాలా లాభం ఉంది కదా అమ్మ. ఈ ముగ్గురు యవ్వన బిడ్డలతో పోల్చుకుంటే మీ లాభం ఎంత, వీళ్ళ లాభం ఎంత? వీళ్ళ గౌరవం ఉంది, గౌరవం ఉంది, రాజ్యంలో జీతం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అందం ఉంది, ఫ్యూచర్ ఉంది. అందరూ ఏమంటారు? అరే రే రే కుర్రోళ్ళు మంచి ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నారే, మెంటలో దూకేస్తారంటారండి పెచ్చోళ్ళు అంటారుగా. హేళన చేసి ఉంటారు కదా చాలామంది. విన్నారమ్మా? వీళ్ళని ప్రేమించేవారు ఒకడు ఉండరా ఏంటి? ఉంటారుగా, వాళ్ళు ఆపే ఉంటారుగా. మాట విన్నారా? ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నారండి. వాళ్ళు ఒకే మాట మీద పలుకుతారండి. వాళ్ళు ఇద్దరు విశ్వాసులు ఉంటే వాళ్ళిద్దరికీ పడదు ఇంట్లో. ముగ్గురు విశ్వాసాలు అంటే ముగ్గురు ఒక తాడి మీద ఉండరు వాళ్ళు. ఈ రోజు నాడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం యొక్క ప్రభావం ఏంటో, విశ్వాసం యొక్క ఘాటు ఏంటో, విశ్వాసం యొక్క మాధుర్యమైన జీవితం ఏంటో 1-2 ఉదాహరణ చెప్పేసి ముగించేస్తా. ఈ ముగ్గురు యవ్వన బిడ్డలు ఒకే మాట మేము ఏమంటున్నారు వాళ్ళు? అస్సలు మేము మొక్కం అంటే గనక కత్తి పడద్ది, మంటలు పడతారు, ఏదో వాటి శిక్ష. మంటలు రెడీగా అక్కడ మంటలు వేసి మరి పరీక్ష పెడుతున్నారు. అక్కడ మరి ఎక్కడో చాటుకి తీసుకెళ్ళిపోయి చంపేస్తారంటే అది వేరే విషయం, చూద్దాం తర్వాతని. వాళ్ళు పారిపోయిన వాళ్ళు కూడా కాదుగా. ఎందుకు ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుతున్న బిడ్డలా గమనించండి. అక్కడ ఏముందమ్మా? నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. విశ్వాసం వలన జీవించును అనే మాటలో ముందు నీతి ఉంది. నీతిమంతులు ఎక్కడ కూడా అడుక్కున్నట్టు లేదు. బైబిల్లో ఉందన్నమాట. ఎంత చక్కని మాటలు ఉంటాయండి. నీతిమంతులు అసలు విడబట్టేను కానీ భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు, ఎక్కడన్నా చూడలా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఏంటండి అసలు? నీతి లేకుండా భక్తి, నీతి లేకుండా విశ్వాసం అంటారు, నీతి లేకుండా భజన చేస్తారు. ఎంతవరకు ఉంది మీ నీతి? ఎంతవరకు ఉంది? నీతిమంతంలోంచి బలం ఎంత ఉంది? ఇది కదా నిజముగా. ఇప్పుడు ముందుకు వెళ్దాం. నీతిమంతుల విశ్వాసం వల్ల జీవించును. నేను మళ్ళీ చెప్తున్నా, నిజముగా యథార్థముగా నీతిగా ఉండి దేవుని యందు విశ్వాసముతో ముందుకెళ్తున్న వారు ఎప్పుడు ఏ లోటు లేకుండా ఉండరు. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తాను మీకు. నీతిగా యథార్థంగా ఉండి కష్టమైన, నష్టమైన, బాధ అయినా, బరువైనా, కరువైనా ఏమొచ్చినా సరే నీతిగా నిలబాటం మీరు ఫిక్స్ అయితే, విశ్వాసములో కొనసాగుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు పొర్రపాటును విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మహా ఇష్టం మీరంటే. విశ్వాసం అనేదేమో రాబోయే జీవితం సంబంధించింది, గమనించండి, నిరీక్షణతో కూడింది. నీతి ఏమో ఈ లోకములో వెలుగు కోసం. నీ నీతి క్రియలు, నీ సత్క్రియలు, నీ పరిశుద్ధమైన జీవితము 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది మాటనికి ఉపయోగపడుతుంది. ఏమంటే 10 మంది మాటం కోసం ఉపయోగపడే జీవితం నీలో ఉన్నప్పుడు
రాబోయే జీవితం ఎదురు చూస్తున్నప్పుడు ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది ఇంకా? నీ వల్ల 100 మందికి ఉపయోగపడుతున్నావు నువ్వు. నీ వల్ల 100 మందికి మాదిరిగా ఉన్నావు. నీ వల్ల 100 మంది మారిపోతున్నారు. రెండవది, మారటమే కాకుండా వాళ్ళు నీ జీవితము రాబోయే జీవితాన్ని ట్యూన్ చేసుకున్నావు విశ్వాసంతో. రాబోయే జీవితానికి సెట్ చేసుకున్నావు నువ్వు. ఈ రెండే కదండి దేవుడు చెప్పింది. ఇంకా మీకు కరువు ఏముంటుంది? ఇంకా మీకు కష్టం ఎలా ఉంటాయి? ఇంకా భౌతిక పరంగా వచ్చే సమస్యలు, బాధలు, కష్టాలు మామూలే. వాటిని బట్టి నీతిని వదిలేస్తామా? నీతిని వాటిని బట్టి జారిపోతాం బయటికి. వాళ్ళు జారిపోయారా? పోనీ వాళ్ళేనా? అబ్రహాంకి ఏముంది? అబ్రహాంకి ఏం పేరు ఉందండి? విశ్వాసులకు తండ్రి. ఎలా అయ్యాడైనా? కొడుకుని బలిచ్చమన్నాడు, కుమారుణ్ణి వెంటనే బలిచ్చాడు. రెడీ అయిపోయాడా? కత్తి పట్టుకుని ఎత్తేంత వరకు కూడా దేవుడు ఎంటర్ అవ్వాల. అందుకే బైబిల్లో ఉంటుందన్నమాట, బలి ఇచ్చేనే ఉంటుంది. బలి ఇచ్చాడు ఆయన. ఆల్రెడీ మనసులో చంపేశాడు ఆయన. ఎవరిని? ఇస్సాకుని. అయిపోయింది. మనసులో ఫిక్స్ అయిన తర్వాతే భౌతిక యాక్షన్లో వస్తాం మనం. కానీ అబ్రహాం ముందుగానే ఫిక్స్ అయిపోయాడుక. బలి అర్పించని ఉంటుంది మాట. అక్కడ చదువు మాట. లేపుటకు అర్పించి ఎంత అర్పించి అనే మాట అర్థం చేసుకున్నప్పుడు అర్పించాడు ఆయన. మళ్ళా ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాముకి. నిజంగా విశ్వాసకులు తండ్రి అని ఎందుకన్నాడు ఆయన? సొంత కుమారుని బలిచ్చాడు ఆయన. హృదయంలో బలిచ్చాడు ముందుగానే. తర్వాత ఫిజికల్గా పక్క కతిపేగితే అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోయాడు. వద్దు, ఒక పరీక్ష నాకు అర్థమైంది అప్పుడు. ఇది కదా విశ్వాసం అంటే. మీ విశ్వాసం ఏ పాయింట్ చెప్పండి? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ పాయింట్ మీద. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ నీతి, ఈ విశ్వాసం నీకుంటే నీకు కరువు ఉండదు. అరే పై భక్తి చేసుకుంటూ నాకు ఆ కష్టం వచ్చేసింది, ఈ కష్టం వచ్చేసింది అంటాం అనేది వేరు. ఏం జరుగుద్దండి? వక్ర మార్గం నడిపించడం కోసము, దారి తప్పించడం కోసం సాతానుగాడు పన్నాగం పొందుతాడు. ఉన్నావు నీతిగా, ఎంత పెద్ద ఖచ్చితంగా ఉంటున్నావు, మీ ఆంజుడు ఎలా దొరుకుతున్నాడు, మీ ఆవిడ అంత గయ్యాలు గంపగా ఉందో, నీ పిల్లలు కూడా మాట ఇంట్లా, ఓ నీతి అంటావేంటి అనేసి వాడు డైవర్ట్ చేస్తాడు. నేను మళ్ళీ జ్ఞాపం చేస్తాను, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి నీతి వాళ్ళకి మేలు. బలహీనపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు బలహీనపడితే నీకు నష్టం. విశ్వాసం నుంచి అవిశ్వాసంలో పడేయటమే సాతాను కుట్ర. అర్థమవుతుందా? వాడు ఉద్దేశం ఏంటి? విశ్వాసమును తప్పించి అవిశ్వాసములో పడేయటం. ఎప్పుడైతే అవిశ్వాసంకి వచ్చేసావో నీతిని వదిలేస్తావు, పరిశుద్ధం వదిలేస్తావు, మొత్తం వదిలేస్తావు. మరి పూర్ పీపుల్ అంటే ఎవరు? వీళ్ళే. అరే ఒకప్పుడు భలే జీవించాడంట చూడండి. లోకంలో ఏమంటారు? మహానుభావుడు ఒకప్పుడు ఎంత సంపాదించుకున్నాడు, చితిపోడండి అంటారు చాలామంది. అయ్యి చాలా చాలామంది సహాయం చేశాడండి ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు చాలామంది మీద ఆధారపడుతున్నాడు అంటారు కదా. ఇప్పుడు మీరు కూడా ఒక రేంజ్లో కొత్తలో బాప్తిసం పొందుకున్నప్పుడు ఆత్మీయతలో రైమని దూసిపోయారు కదా, పాటల విషయంలో, ఆత్మీయత విషయంలో, విశ్వాసం విషయంలో, నీతి విషయంలో. ఇప్పుడు కష్టాలు వచ్చి పడుతున్నప్పుడు ఎంత బలంగా ఉన్నారు మీరు. మిమ్మల్ని అన్నారు ఇప్పుడు, అరే రే అప్పుడు భలే బతికిందండి మా సగం నీతిగా, ఇప్పుడు ఎలా అయిపోయిందండి. సహజం కదా అది, లోకంలో జరుగుతున్న అదే పరిస్థితి. మరి మీరు ఎలా ఉన్నారు? మరి ఎలా పోతారు? ప్రాణాత్మ దేహాల విషయంలో దేవుడు మేము పోషించేవాడైనా ఏమాత్రము కూడా తక్కువగాడైనా. అందుకని సేవకుల కుటుంబంలో ఉన్న సేవకులు సేవక రూపంలో వచ్చిన తర్వాత, సువార్తలు అయిన తర్వాత వాళ్ళకు మనోధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకని? ఆయన పని చేస్తున్నాం, నీతిగా ఉంటున్నాం, నిరీక్షంతో ఉన్నాం. నా దేవా నువ్వు నాలో ఉన్నావు కదా, నువ్వే చూసుకో ప్రభు అని అంటారు. ఆ పట్టుదల వచ్చేస్తుందండి, ఆ ధైర్యం వచ్చేస్తుంది. మీరు అనుకుంటున్నారు కేవలం ఆత్మల కాపరి మాత్రం అనుకుంటున్నారా? దేహాన్ని కూడా ఆయన పోషించేవాడండి, దేహాన్ని కూడా పట్టించుకోవాడండి ఆయన. ఎందుకంటే ఆయన ఆలయం కదా ఇది. నీ దేహము
ఆయనకేం తెలియదండి నీకు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ కరువు ఉందో, ఏ ఆర్థిక ఇబ్బంది ఆయన తెలీదా? కానీ ఈ రెండు ఉండాలి మనకి. ఈ రెండు లేకుండా ఏమడుగుతావు నువ్వు? ఆయన నీతిమంతుడు కాబట్టి విశ్వాసముతో ఆ నీతిమత్వంలోంచి ముందుకెళ్తూ అడగండి ఆయన్ని. ఏ విశ్వాసం? ఇదిగో ఉదాహరణ, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఏ విశ్వాసము? అబ్రహాముకున్న విశ్వాసం ఉందా? నేను అప్పుడప్పుడు ప్రశ్న వేస్తూ ఉంటాయి కదా, ఇప్పటికిప్పుడే ఇల్లు వాకలు అమ్మేసి నాతో రమ్మని యేసుప్రభు అననుకోండి, మీరేం చేస్తారు? చచ్చిపోయిన శవాన్ని కూడిచిపెట్టలేవడం బైబిల్లో ఉన్నాడా? అందిరే అమ్మండి. అక్కడ ఏమన్నాడు? శవం దగ్గరికి వెళ్ళొద్దా ఏంటి? మా నాన్న ఎవరైనా ఆయన ఏమన్నాడు? ఆయన గట్టిగా అరువురా. 9వ అధ్యాయము 60వ వచనం 59 నుండి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు. అక్కడ ఒకసారి నాయన చూడండి అందరూ. తండ్రి ఉన్నాడు అక్కడ. అతను ఏమంటున్నాడు? నా తండ్రిని పాతి పెట్టుకుని. నేను ఎప్పుడో పట్టుకుపోయాన్ని. తండ్రి ఉన్నాడు అక్కడ. తండ్రి నువ్వు పాతి ఎడిపోయింటమ్మా? అక్కడ ఉందారో శవం ఉంది అక్కడ. మీ శవం కోసం ఎన్నిసార్లు ఆరాధన మానేసి ఉంటారు మీరు? మళ్ళీ ఆ శవం పేరు మీద భోజనాలు చెప్తా మళ్ళీ అంటానమాట. ఎందుకంటే మీరు ఇంకా మారలా చాలామంది. మీరు ఈ దౌర్భాగ్యమైన జీవితం బయట రారు. మీరు ఫంక్షన్ల పేరు మీద, పుట్టినరోజుల పేరు మీద, దినాల పేరు మీద మళ్ళీ ఎందుకంటున్నానండి ఈ మాట? మీరు మారు మనసు ఏడవాలి దీని గురించి. మీరు కన్నీరు కార్చాలి. ఎన్ని వారాలు పోగొట్టేసుకున్నారో మీరు. మంచి మంచి వాక్య విలువలు, విశ్వాసంతో కూడిన జీవితం సంబంధించింది. అతను అంటున్నాడు, నా తండ్రిని పాతి పెడతావేంటి? అయ్యో పోయాడు అన్నావుగా మరి మొన్నే. ఆయన పోయాడు. ఉందెవరో? దేహము. దాన్ని మర్యాదపూర్వకంగా బరిలు చేయటం కోసం ఎవరెవరు ఉంటారు. నువ్వు నాతో రమ్మన్నాడు యేసుప్రభు వారు. ఎంత భాగ్యమండి. వాక్య వినమ్మ ముందు, ప్రార్థనలో రామ ముందు. మృతులు తమ మృతుల్ని అక్కడ ఉన్నారు లేదా చెప్పండి అంటమ్మా. ఆ కార్యక్రమం చేయడానికి ఎవ్వరు లేరు. నేను ఒక్కడిని అనుకోండి, ఖచ్చితంగా దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఉన్నారండి. నీ పని ఏంటి? ప్రసంగం చేయటం. నీ పని ఏంటి? నేర్చుకోవటం. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే అప్పుడే వచ్చింది వార్త, తల్లి చనిపోయింది. వెంటనే చీటీ ఇచ్చారన్నమాట, ప్రసంగం స్టార్ట్ అవుద్ది. దాని కాము పక్కన పెట్టేశాడు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత గమనించని అనౌన్స్ చేయాలి. ఎందుకంటే డల్ అయిపోతారు వాళ్ళు. అనౌన్స్ చేయాల. ప్రసంగం అయిపోయినా మళ్ళీ ప్రార్థన చేసి ముగించుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు. నైట్కి మళ్ళీ ప్రసంగం ఉంది ఎక్కడో దూరం. వెంటనే ఫోన్ కాల్, కార్యక్రమం కానిచ్చేసేయండి, నేను వచ్చి నైట్ 10-10:30 కల్లా నేను జాయిన్ అవుతా అన్నాడు. బలికరంటే కానించమన్నాడు. దేవుని పనిలో ఉన్న వారికి ఉండే గొప్ప విశ్వాసం అది. నిరీక్షణతో కూడిన విశ్వాసం అది. బాడీ మీద భక్తి, లోకం మీద భక్తి, బంధువుల మీద భక్తి. నేను భక్తి ఎందుకు అంటున్నానంటే, భక్తి అది ప్రేమ అనకూడదు, భక్తి. ఆ కాసేపు ఉంటుంది మళ్ళా. ఈ రోజు నాడు దేవుని యందు విశ్వాసం అంటే అది కాదు కదా. ఎక్కడ కోల్పోయాం మనము? ఎక్కడ బలహీన పడుతున్నావు ఆలోచించుకోండి ఒకసారి. మరి దేవుడు పోషించలేకపోతున్నాను నువ్వే అంటావు. మళ్ళా నాకేం చేయట్లేదు దేవా అంటున్నావు, నువ్వే అంటున్నావు. 10 మందికి అవమానకరంగా ఉండేది. నువ్వు గుడికి వెళ్తున్నావుగా, ప్రార్థన చేసుకున్నావుగా, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ కరువులేంటి, నువ్వు కుంగిపోతావు. మళ్ళీ ఇంకా అనే అవకాశం ఇవ్వాలా? మళ్ళీ అంటారండి. అమ్మాయి మీరు బాగా వినండి ఈ మాటల్ని. పదే అదే రిపీట్ చేస్తున్నా మీ పక్కామా, నీలో ఇంకా చేంజ్ రాలా. ఫస్ట్ టైం అంటారు వాళ్ళు అనుకోకుండా, తెలుసాక. సెకండ్ టైం అంటున్నారా, ఓకే, థర్డ్ టైం.
పదే పదే ఇంకా 10 సంవత్సరాల నుంచి అదే పాట పాడుతుందంటే కానీ నీలో ఇంకా మార్పు రాలా. వాళ్ళ ముందు నువ్వు ఎలా కనపడుతున్నావు, ఎనర్జీ లెవెల్లో ఉన్నావా, నీతిగా ఉన్నావా, విశ్వాసంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, ప్రార్థన పరులకు ఉన్నావా, అసలు నీలో ఆత్మీయ బలం కనిపింపజేస్తున్నావా? కనిపింపజేస్తే అలా మాట్లాడతారు వాళ్ళు. నువ్వు మంచాన్న పడ్డా అసలు మాట్లాడరు. ఆమెకేంటండి ఏసే ఉన్నాడు, ఆమెకి అతనికి ఏంటండి ఏసే ఉన్నాడు, ఏసే బిడ్డామా ఏంటండి మంచం ఎక్క ముందు ఎంతో బలంగా ఉండేదండి ఆమె. అసలు కష్టం వచ్చినా సరే మునిపోయేది కదండి అది ముందు. నాకు ధైర్యం చెప్పేదండి కష్టంలో ఉన్నా సరే. ఆ సాక్ష్యం వెళ్ళిందా? నీతిగా ఉందండి ఆమె, నీతిగా ఉంది కాబట్టి దేవుడు ఆమె పోషిస్తున్నాడండి, ఆమె కష్టాన్ని దీవిస్తున్నాడండి. చిన్న పనేనండి, చిన్న పనిలో దేవుడు అద్భుతంగా ఇచ్చేస్తున్నాడండి. ఇది కదా నిజమైన సాక్ష్యం. ఆ సాక్ష్యం వెళ్ళిందా? ఎక్కడుంది మీ నీతి? మాటల్లో ఉంది నీతి, క్రియలు లేదు. మాటల్లో ఉంది విశ్వాసం, కానీ క్రియలు లేదు. మీరు లబలబమని బాదుకో అవసరంలా. బిడ్డలా గమనించండి, ఈ సంఘములో వండుకోవడం ఇంకా లబలం బాదుకోవద్దు. ప్రభువా నీకు తెలుసుగా నాయన, నా పరిస్థితి నీకు తెలుసు ప్రభువా. ఈ పరిస్థితుల్లో, ఈ అనుకూల పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు నేను ఏ విధంగా ఉండాలి నాకు నేర్పించు ప్రభువా, నాకు బలం చాటలేదు ప్రభువా అని ప్రార్థన మొదలుపెట్టు. ఎక్కడో కొసరేస్తావు, నాయన కొంచెం ఆర్థిక ఇబ్బంది ప్రభువా, అయిపోయింది, క్లోజ్, ప్రార్థన క్లోజ్. స్టార్టింగ్ ఏంటి? ఈ అననుకూల పరిస్థితుల్లో ప్రభువా, ఈ వ్యతిరేకమైన పరిస్థితుల్లో ప్రభువా, ఈ కష్టాల్లో పరిస్థితుల్లో ప్రభువా, నేను ఇంకెంత బలంగా ఉండాలి, నాకు సహాయం చేయి నాయనా. గడిబిడి అవ్వకుండా, కృంగిపోకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా, బుర్రంతా పాడు చేసుకోకుండా నాకు సహాయం చేయ ప్రభువా, నా శక్తి తెచ్చే ప్రభువా. కన్నీటితో ప్రార్థన మొదలు పెడితే ఆనందముతో ప్రార్థన ముగిస్తావు. ఆత్మీయంగా స్టార్ట్ అయితే ప్రార్థన భౌతికంగా ముగిస్తావు. ఎందుకని? భౌతికంగా లాస్ట్లో మాటేస్తావు, ప్రభువా కొంచెం ఆహారం లేదు ప్రభా సహాయం అయిపోయింది, ప్రభా కొంచెం పెళ్ళి ప్రభా అయిపోయింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటావు అసలు? నీకు తెలుసా నా కష్టాలు ఏంటో ప్రభా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఓ దుర్మార్గులారా, బాప్తీసం పొందుకుని రక్షణ పొందుకుని అయిన తర్వాత ఏం ప్రార్థనలమ్మా? ఇదేంటి ప్రభా ఏం చేస్తున్నావు నువ్వు? ఇదా? వాళ్ళేమో ప్రాణాన్ని తెగించేసి నిలబడితే నువ్వు ప్రాణం కాపాడుకోవడం కోసం ప్రాణం ఎక్కడ పోద్దు? ఏమైపోద్దు ఊపిరి, ఏమైపోద్దు ఊపిరి? వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఈ అమ్మ అంటుంది, మా పిల్లల మాట అంటలేదు, నా మా ఆయన అంటలేదు. నీకెందుకమ్మా? వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు. నువ్వు ప్రభుని గట్టిగా పట్టుకుని ఎలాడు? చేతనైతే ప్రేమించు, మార్చుకోవడం కోసం ఏడు. దేం బలహీనత ప్రార్థనలు అర్థం నాకు అర్థం కాదు. మోకరించంగానే నీ మోకాళ్ళు సత్తు ఉండదు, బలహీనతే. మాటల సత్తు ఉండదు, బలహీన మాటలే. ఏం వయసు ఇదేం ప్రార్థనలు? అసలు నిజంగా చెప్పాలంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేయాలి అక్కడ? మీ స్టైల్లో ముగించేద్దాం. మీ స్టైల్ ఏం చేయాలి? మోకరించి ఏడవాలి. ఇంకాళ్ళు దేవుడా దిగిరా, దేవుడా దిగిరా అనాలద్దా? మీ స్టైల్ అదే కదా. అప్పుడు మీరు కష్టం వస్తే అదే ప్రార్థన చేస్తారుగా, అంతే. ఇంకేం చేస్తారా? చెప్పండి అమ్మా, ఎంత కష్టం వస్తే అంత ఎడుతారు మీరు. మీ కన్నీరు ఎక్కడో కొండలు దాచుకుంటారు లోపల. ఎప్పుడు వస్తుంది బయటికి? కష్టాలు వస్తుంది, పాపం కోసం రాదు. అర్థమవుతుంది మీకు? కష్టాలన్నీ పుర్లిపోతూ ఉంటాయి కొండలుగా. మరి వీళ్ళు ఏం చేయాలి? రాజా ఆగు, 1 గంట ఏమి మాకు ఏడు చేర్చి వస్తామని అనాలగాళ్ళు. ఆ నిరంతర ప్రార్థనా పరులు వాళ్ళు. ప్రత్యేకించి కష్టం వస్తేనే దిమ్మరించేయటం కాదండి, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు గమనించండి, కష్టం వస్తే 2 గంటలు ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఎందుకండి? ఈ కరువు కాలంలాగా ఇసిరేసాగా 2 గంటలు చెయ్యి. నిరంతరము ప్రార్థన పరులకు నిజంగా చెప్పండి, ప్రత్యేకంగా కష్టం వచ్చి అలవాటు పడతారు వాళ్ళు. ప్రియమైన దేవుని సంఘమా, ఎలర్ట్ అవ్వండి దయచేసి. మీ ప్రార్థన తక్కువ ఉందా ఎక్కువ ఉందని కాదు, ఎలా ఉంది మీ ప్రార్థన? నీతిగమంతమైన జీవితం వచ్చిందా? నీ ప్రార్థన నిజమైన విశ్వాసం, నిరీక్షణతో కూడిన విశ్వాసములో ఉన్న ప్రార్థన వచ్చిందా? అలాంటి బిడ్డలుగా మీరుంటే ఖచ్చితంగా భౌతికంగా ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని పోషించి బలపరిచి సమాజానికి ధీటుగా ఉంచాడు మనల్ని. దేవుని నామమున స్తోత్రం. ఇంకేం కావాలి బిడ్డలారా? ముగింపు ఎలా ఉందండి వీళ్ళది? ముగింపు ఎలా ఉందండి?
రాజ్యం మొత్తం మారిపోయిందా? మారిపోలేదా? రాజు మారాడు లేదా? ఎందుకు మారాడు? ఒకటి నీతి, రెండు విశ్వాసం. వాడు నీతిని వదల్లా. విశ్వాసం ఎలాంటి విశ్వాసం? గొప్ప నిరీక్షణ కనపడుతుంది అక్కడ మనకి. ఏంటి కుర్రోళ్ళు ఏంట్రా, ఇంత అందమైన వాళ్ళు, మంచి ఫ్యూచర్ ఉంది, మంటలో దూకేసిన పర్లేదు అంటారు ఏంట్రా, ఏంటి పరిస్థితి ఏంట్రా అంటే కనుక ఎస్, బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళకి, ఇలా దేవుడు ఉన్నాడు, వీళ్ళతో ఉన్నాడు, శ్రమల్లో కూడా భాగస్వామి అవుతాడు, ఈయన బాధల్లో కూడా ఈ దేవుడు వీళ్ళతోనే ఉంటాడు, వాళ్ళ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నిజంగా నా అనిపిస్తుంది ఒకసారి, ఏంటి ఏ బైబిల్ లేకుండా, ఏ పాస్టర్ లేకుండా, ఏ సంఘం లేకుండా ఆనాడు పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ఇలాంటి వాళ్ళు ఇంత రేంజ్లో ఉంటే, సంఘం ఉండి సేవకుడు ఉండి బతుములాడుతూ ఇంటింటి తిరుగుతూ వాక్యం చెప్పి మేము ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ములిగరబట్టి పొడుస్తూ బలపరుస్తూ ఎంత ప్రేమ ఉండి ఇంత వాక్య జ్ఞానం ఉండి కూడా ఇప్పుడు మీ ప్రార్థనలో మీ విశ్వాసం ఎలా ఉన్నాయి? ఇంటికి వెళ్ళి మళ్ళీ పరిశీలించుకోండి. నేను ఎప్పుడు వెళ్తానో పోల్చుకుంటా ఎక్కువగా, నిజం చెప్తాను. ఎందుకంటే కష్టాల్లో ఉన్న భక్తుల యొక్క జీవితాలు ఆ మధురంగా ఏ విధంగా ఉన్నాయో వాళ్ళతోనే పోల్చుకుంటా. బైబిల్లో సుఖాలు అక్కడ కనపడే వరకు, ఈ మత నాయకులు వచ్చిన తర్వాత సుఖాల కోసం చెప్పేసి వీళ్ళని భ్రమలో పెట్టేసి వీళ్ళు సుఖపడుతున్నారు, వాళ్ళు సుఖపడుతున్నారు. ఆత్మీయమైన క్రిటికల్ పొజిషన్ లేదు వీళ్ళకి, ఆత్మీయమైన ఎంజాయ్మెంట్ లేదు. సుఖాలు కోరుకునే వాళ్ళు ఆత్మీయ ఎంజాయ్మెంట్ ఎందుకు ఉంటుంది? నిజమైన సుఖవంతమైన జీవితం ఇప్పుడు మొదలైంది. మంటల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలో మొత్తం రాజ్యవంతం వ్యాపించేసింది. ముగించే మీద ఒక మాట చెప్తున్నా, మీరు కష్టాల్లో ఉన్నప్పుడే మీ సాక్ష్యం బయటికి రావాలి. బాధల్లో ఉన్నప్పుడే దేవుడు మీలో ఎలాంటి గొప్పవాడో మీరు బయటికి తేవాలి ఆయన్ని. అన్నీ సుఖంగా సౌకర్యంగా ఉంటే నువ్వేం సుఖపడతావా అమ్మ ఈ లోకంలో? నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కోట్లు ఉన్నవాళ్ళు. నువ్వేం సాక్ష్యం చెప్తావు? దేవుడి దయ వల్ల గీతం కొనుక్కున్నా, దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వల్ల కాటన్ అయ్యా, దేవుడి దయ వల్ల పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి అవ్వట్లేదా? వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా? దీంట్లో ఏం బలం ఉంది? దేవుని దయ వల్ల ఇల్లు కనుక్కున్నా, మీ స్టవ్లకి ఎత్తాను, పాలు పొంగెత్తాను. నిన్న ఎవరు ఫోన్ చేశారు నాకు? ఎవరమ్మా? ఇంట్లో వస్తువు కొనుక్కున్నారు. చెప్పరు మీరు, లేరా? సరే, మొత్తానికి వస్తువుకి ఏం ప్రార్థన చేస్తామండి? ₹1,00,00,000 బట్టి ఇల్లు కొనుక్కో, ఇంటికి ప్రార్థన చేయాలి. మేము వచ్చి ఒంటికి ప్రార్థన చేయాలి. దేనికి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలమ్మా? నాకు వస్తే ₹1000 చేతులు పెడతారు వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తే. మేము అది కొనుక్కున్నాం, వచ్చి ప్రార్థన చేయరా? దేనికోసం ప్రార్థన చేయాలి? దానికోసం ప్రార్థన వచ్చి ఫస్ట్ కానీ మొన్నే కారు కొనుక్కున్న ప్రార్థన చేయండి. మీరు కారు వేసి రా, ఇంటికి రా, నీకోసం ప్రార్థన చేస్తా. మేము ఇంటికి రావటం ఏంటి? నువ్వు కారు కొనుక్కున్నావు, ఏం చేయాలి? తీసుకురా, పర్లా. దేవుని దయ వల్ల కారు కొనుక్కున్నా, తప్పేం కాదండి. నీకోసం ప్రార్థన చేస్తాం. కారు కోసం ఏం ప్రార్థన? ఇంజిన్ బాగుండాలి ప్రభా, దీవించి ప్రభా ప్రార్థన చేయను అనుకుంటున్నావు. ఆ పాస్ చాలామంది తగలబడ్డారు ఎలాంటి వాళ్ళు. కారు కొనుక్కుంటూ కానికిమ్మని, ఫ్రిడ్జ్ కొనుక్కుంటూ కానికిమ్మని, స్టవ్ కొనుక్కు కానికిమ్మని. ఎవడు చెప్పాడు? నీ బైబిల్ చెప్పారున్నా? మిగిలితే వాళ్ళు ఇవ్వా? మిగిలితే వాళ్ళు ఇవ్వమ్మా? చెప్పండి, పర్లేదు. ఏదో కలిసి వస్తేనే కానికంట, లేకపోతే కానికి ఎవరంటే వీళ్ళు. నేను కాని గురించి మాట్లాడలేదండి. వస్తువుల కోసం ప్రార్థన ఏంటండి? వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. కారు ముఖ్యం కాదు, కారులో ఉన్న మనిషి ముఖ్యం. నువ్వు కారు వేసుకున్నా, సైకిల్ మీద ఉన్న ఆత్మీయ రేంజ్లో నీతి ఉండాలి, విశ్వాసం. దానికోసం ప్రార్థన చేస్తా. దేవుని కనపడిన సారి ఈ రోజు నాడు ఎలా తగలబడ్డాయి అంటే, ఈ సేవకులు దుర్బోధకులు ఎక్కువైపోయి సంఘాలు దేలు కొంపలు తయారు చేస్తున్నారు వీళ్ళు. చాలా బాధేస్తుందండి. ఓ హామంటుంది వేరే సంఘస్థలం, అసలు మేము మన్నీ మధ్యలో నుండి 2 గేదెలు కొనుక్కున్నాం, ఈయనింది పాస్టర్ గారు రమ్మంటే రాలేదండి. గేదెల కోసం రావాలా పాస్టర్ గారు? నీ బుద్ధి ఉందా అన్న? ఇస్తుంది పాడి ఏమేస్తుంది? జున్ను పాలు వేస్తుంది, అవి వేస్తుంది.
దానికోసం రావాలి పాస్టర్ గారు. స్టార్టింగ్లో నా బాలు ఇప్పుడు నవ్వు వస్తుంది. స్టార్టింగ్లో సేవ చేస్తుంటే ఒక ఆమె వేరే ఎక్కడి నుంచి వచ్చేది ఆమె, పాస్టర్ గారండి మా పెరట్లో పొట్లగారు కాసినాయండి, 2 ఉన్నాయి పట్టుకొస్తారండి, వచ్చి పట్టుకెళ్ళండి. పొట్ల కోసం వెళ్ళాలి వెనకాల ఇంటికి. కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పట్టుకెళ్ళండి వచ్చి. ఇప్పుడు పొట్లకాయ పాస్టర్లు గుడ్లు పాస్టర్లు ఉంటారు, చాలామంది వెళ్ళి ఉంటారండి వీళ్ళు. మీరు మంచాన పడినా సరే మీ ఇంటికి రాము, ఇక్కడ ప్రార్థన చేస్తాం. అవకాశం ఉంటే వస్తాం, ఇక్కడ ప్రార్థన చేస్తాం. ముందు నీ ఆత్మ ముఖ్యం, తర్వాత దేహం. ముందు నువ్వు ముఖ్యం, తర్వాత నీ గేదెలు. నువ్వు బాగుంటే నీ గేదెలు బాగుంటాయి, నువ్వు బాగుంటే నీ పాడి బాగుంటుంది, నువ్వు బాగుంటే అన్నీ బాగుంటాయి. అసలు నీకు దేవుడి దిక్కు లేకుండా అవి నీకెందుకు? ఏం చేసుకుంటారు? ప్రాణాత్మ దేహాలను పోషించే దేవుడు నీతో ఉండాలంటే ఇక్కడ ఇది ఉండాలా, నీతిగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి మనకి? దేవుడు మనం పోషించేవాడండి. ఆయన దేవుడు మనం పోషించేవాడు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మీరు పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు అనబాకండి. వస్తాం, ఎప్పుడు వస్తాం తెలుసా? నిజంగా కనుక వాక్యం చెప్పాలని ఆశ ఉంటే కనుక, మా ఆయన గారు బాగోలేదండి కొంచెం వాక్యం చెప్పండి, నా బంధువులు బాగోలేదండి కొంచెం వాక్యం చెప్పండి వచ్చి. మీ ఆయన రాడు కాబట్టి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు రారు కాబట్టి, అయ్యా కొంచెం వాళ్ళు సిద్ధంగా ఉందారండి, ప్రార్థన చేశానండి, నా సాక్ష్యం బాగుంది కానీ వాక్యం కూడా చెప్తే బాగుంది, రప్పించండి. 10 సార్లు వస్తాం ఇంటికి. ఒక ఆత్మ రక్షించబడితే ఎంత పండగ మనకి. దానికోసం ప్రయాసపడండి, దానిని ఉపయోగించుకోండి. మిగిలిన వాడు మీరు ప్రార్థన చేసుకోండి. ఫ్రిడ్జ్ కొన్నారు, చిన్న ప్రార్థన చేసుకోండి. ఏమైందంట? ప్రభా నీవు ఇచ్చిన స్తోత్రం ప్రభా. దాని పాస్టర్ రావాలి, దానికి ఏంటి? వస్తే మీకు నష్టం, 1000 రూపాయలు కానికివ్వాలి, రావద్దు కూడా మిగిలిపోద్ది. అర్థమవుతుంది మీకు? వాటి టైం పాడు చేయబాకండి, మా టైం అని. అర్థమవుతుందా? ఎప్పుడు రావాలో సేవకులు మీకు తెలుసు, అప్పుడు పిలవండి, ఖచ్చితంగా వచ్చి వాలిపోతాం. పండగ సువార్త చెప్పాలంటే మాకు నిజం కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అవి వేరే అండి, మేము వస్తాం, అది వేరే విషయం. అర్ధరాత్రి కొన్ని పరిస్థితులు బాగల, దేవి బాగల, ఒకసారి శిరోమణి బాగల, ఒకసారి క్రాంతి బాగల, నా పిల్లలు వెళ్ళారు, నా యూత్ వాళ్ళని మేము కూడా వెళ్ళాం, కాపలా కాసాం. తప్పదు, ఆదరించే వాళ్ళు ఎవరైనా సంఘమే, సంఘం వాలిపోద్ది. ఎవరు లేనప్పుడు తప్పదండి, మనం ఉంటాం ఖచ్చితంగా. భౌతికంగా విడిచిపెట్టేమని ఉద్దేశం కాదు, కానీ ఏ టైంలో ఎట్లా ఎప్పుడు పిలవాలో అట్లా పిలుద్దాం. పిలవపైన వచ్చే పరిస్థితి కొన్ని ఉంటాయి, ఎమర్జెన్సీలు, అవి తప్పదు. ఆ కృప ప్రసవించిందంటే మరి ఆ హాస్పిటల్ లేరు వాళ్ళు, వినైతే మన పిల్లలు వాళ్ళు పిలిస్తే ఏం లేరు, వాళ్ళు ఏమన్నా కాదు, పరిస్థితిని బట్టి రావాలో ఆలోచిస్తాం. కానీ పైదాన్ని కూడా సేవకులను రప్పిద్దామని ఆలోచన అవసరంలా. దేవుడు బ్లెస్ చేస్తూనే ఉంటాడు. విశ్వాసం అనేది గమనించండి, నీతిగా ఉంటే, నీతిగల విశ్వాసం మనకు ఉంటే కనుక చిన్న వాటి గలిబిలు అవ్వం. మనం పెద్ద రేంజ్లో ఉంటామండి, మనం షడ్డక్ మిషాబేదులాగా ఆ రేంజ్లో ఉండాలి. ఆత్మీయ రేంజ్ ఎంత రేంజ్ గెలిపారంటే వాళ్ళు రాజ్యాన్ని కూడా మార్చేంత వీరత్వం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి అలగల గొనుక్కోల వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకటి మేము నమ్మిన దేవుడు గొప్పవాడు అంతే, ఆ గొప్పతనం ఏంటి ఇప్పుడు చూపిస్తామే అన్నాడు అంతాడు. చూపించారు వాళ్ళు, రాజుగారి ముందు దేవుణ్ణి ప్రదర్శించారు వాళ్ళు. మరి నువ్వేం సిగ్గుపడుతున్నావు, నువ్వేం దాక్కుంటున్నావు? నీ విశ్వాసం ఏదండి? మీ విశ్వాసం ఏదమ్మా? ఒక ఆయన మొట్టమొదటిలో బడిలో మీరు మంచి మాట దేవుని మాట చెప్తున్నాను, దేవుని మాటలు చెప్తే తప్ప దెయ్యం మాటలు చెప్తే తప్ప అన్న. ఇప్పుడు దెయ్యం మాటలు కావాలా, దేవుని మాటలు కావాలా? దేవుడు మంచోడా చెడ్డోడా? నువ్వే అంటున్నావుగా దేవుడని. మంచోడు చెడ్డోడా? నువ్వు ఎవరు నమ్మనా సరే మంచి చెప్పా చెడ్డ చెప్పారా? మరి తప్పే ఉంది. దొంగతనము చెయ్యరాదు, అబద్ధం ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. తల్లిదండ్రులని గౌరవించు, దేవుడు చెప్పాడు. నరహత్య దేవుడు చెప్పాడు. వ్యభిచారం దేవుడు చెప్పాడు. పెన్షన్ దొంగతనం చేయొద్దని దేవుడు చెప్పాడు. మరి అవి చెప్తున్నా వాళ్ళకి. మతం కదలే బిడ్డ, చక్కని మాటలు నువ్వు చెప్పినాయంట. నేను చాలా మంచి హిందూ గ్రంథాలు మంచి మంచి మాటలు చెప్పు, వింటాం. మంత్రాలు వద్దు, నాకు అర్థం కావుగా. మంత్రాలు నాకు వద్దు, మంచి మాటలు చెప్పు. మేము మంత్రాలు తప్పట్లా, మంచి మాటలు చెప్తున్నాం.
నాకు అర్థంగా నాకెందుకు, అర్థమయ్యి నా భవిష్యత్తు ఉపయోగపడని చెప్పు, వింటాను చక్కగా. ఎంతమంది చెప్పట్లా ఆ చాగంటి కోసాగా మంచి మంచి చెప్పట్లా? నాకు మహా ఇష్టమేనంటే ఆత్మదేవుడు నాలో ఉన్నాడు, మంచిని ప్రేమించేవాడు, మంచిని చెప్పేవాడు, మంచిగా ఉంచేవాడు. థర్డ్ పాయింట్ అసలు లేదు, నాకు ఉంది. దేవునికి కనపడని సారి మంచిగా ఉన్నవాడు, మంచిని చెప్పేవాడు. మూడోది ఏంటమ్మా? మంచిగా ఉంచేవాడిని ధరించుకున్నా నేను. నీకు నాకు తేడా అక్కడ ఉంది. మంచివాడుగా ఉండటమే కాదు, మంచిగా ఉంచే శక్తిగల దేవుడు నా దేవుడు. అందుకే నేను ఆయన నమ్మాను, ఆయన ధరించుకున్నాను. అప్పుడు నా నీతి బయటకు వస్తుంది. నీతిమంతుడు నాలో ఉంది కాబట్టి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎంత కూడా పెరుగుద్ది అంటే కనుక ప్రపంచానికి గొప్ప వెలుగుగా ఉండే విశ్వాసం నాకు దేవుడు ఇచ్చాడు. అది నీ రేంజ్. అంతేగాని ఇంకా చిన్న 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 విషయాలు గలిబిలైపోయి కుంగిపోయి పాడైపోయి నీరసించిపోయి ఏదో వచ్చేసి పడిపోయింది. 100 మంది పడినామంటే పర్లేదు, ఏమవుద్దంట? పడింది వాళ్ళే, నువ్వు నిటారుగా ఉన్నావు. వచ్చి అక్కడ పడ్డారండి నీ కళ్ళ ముందు, నీ కాళ్ళ దగ్గర పడేసాడు దేవుడు. ఫిలిష్తీయులందరూ కూడా విర్రవీగుతున్నారు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి. ఒక్క చిన్న బాలుడు అందరం పడేశాడు, మొత్తం పారిపోయారు ఒక దెబ్బతో. అది నీ రేంజ్. మరి ఎంతవరకు నువ్వు ఇంకా కుంగిపోయి ఉంటావు అలాగా? ముగించేద్దాం. చూడండి ఆ మాట, మళ్ళీ చదవండి మాట, మంచి మాట. నీతిమంతుడు అంతకంతకు విశ్వాసము. గమనించండి, నిరీక్షణతో కూడిన విశ్వాసం ఇది. అంతకంతకు విశ్వాసం పెరుగుద్ది. అసలు విశ్వాసం స్టార్టింగ్ నువ్వు లేకుండా కనుక ఏదో ఆ జ్వరం కోసం ఆడి కోసం నమ్ముకున్నా అంటే కనుక అక్కడే ఉండిపోతావు నువ్వు. చదువు మాట ఇంకోటి. దేవుని నీతి విశ్వాసము ద్వారా బయలుపరచబడుతుంది బయటికి. దేవుని నీతి విశ్వాసంలో పెరుగుతున్న కొద్ది బయటకు వస్తుంది నీతి. ఆ విశ్వాసము ద్వారా బయటకు వచ్చేస్తుంది. అందుకనే అబ్రహాము భార్య గయ్యాల గంపైనా సరే తట్టుకున్నాడు, ఓచుకున్నాడు దేవుని యందు విశ్వాసముతో. పరీక్ష వచ్చినా సరే కుమారుడు విషయంలో ఏమాత్రం షేక్ అవ్వాల, ఒక్క మారు మాట మాట్లాడాల. లేకలాకి ఇచ్చావుగా నాన్న, ఆ ఇస్మాయిల్ని పంపని చెప్పేసావయ్యా, ఒక్కగానో కొడుకయ్యా, నాకు ఇంక దిక్కెవరైనా మాట్లాడా, ఎక్స్ట్రా మాట్లాడలా. మీరు ఎన్ని మాట్లాడతారో మందిరం గురించి, స్థలం గురించి అని ఇప్పుడు ఎంత ఆలోచిస్తున్నారో. బిడ్డలు కొంతమంది ఆలోచన బర్రమని వచ్చి ముందుకు వచ్చారంతే. ఏంటి ఆలోచిస్తారు అర్థంగా నాకు. పోనీ అడుక్కుంటున్నారేమన్నా? నా ఉద్దేశం అది కాదు కానండి, మీ విశ్వాసము క్రియల్లో ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు కనపడుద్ది. ఏది మరి? ఒక్క మాట చెప్పి ముగించా. దానియేలు గ్రంథం చూడండి సార్, నాకు జ్ఞాపకం వస్తుంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో మాట ఉంటుందండి. 11వ అధ్యాయం పట్టుకోండి ఒక మాట. 32 వచ్చును. వశపరుచుకును. అయితే తన దేవుణ్ణి ఎరుగువారు, దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నీ పట్ల ఏ కార్యాలు బయటకు వస్తున్నాయండి? మళ్ళీ అంటావు సాక్ష్యం చెప్పమంటే రేపు చెప్తాను. 2 గేదెలు కొనుక్కున్నా, ఓ స్టవ్ కొనుక్కున్నా, ఓ ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా. తప్పేం కాదు, అది కొసరయ్యాయి, అవి కాలిపోయాయి, మురిగిపోయాయి అని కూడా. దేవుని కార్యాలు నీ యొక్క జీవితంలో బయట కనపడుతున్నాయా? అసలు ఈ ఓర్పు ఏంటి, సహనం ఏంటి, కష్టాలు కూడా నవ్వుతూ మాట్లాడుతుంది బిడ్డ. అరే భర్త ఎన్ననుకున్నా, ఎలాగున్నా, భార్య గయ్యలు గంపైనా సరే ఇలా సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ధైర్యంగా, విశ్వాసంగా, ప్రేమతో, నిరీక్షణ, తగ్గింపుతో, ఓర్పుతో. ఏమి రేంజ్ అండి ఇది! మరికొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కొన్ని దేవుడు ఇస్తా మనకి. కొన్ని బహిర్గతం చేస్తాడు, కొన్ని విషయాలు, కార్యక్రమాలు, కొన్ని అనుకోని వచ్చి ప్రత్యేకమైన ప్యాకేజ్ పడతాయండి మనకి. కొన్ని స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది మనకి. నువ్వు ఎప్పుడైతే దిక్కు లేదు నాకు, ఎవరు లేరు నాకు, నా పరిస్థితి అయిపోయిందని ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ స్పాట్లో నీ పరీక్ష ఒక పరీక్ష. అది ఈ విశ్వాసముతో, నిరీక్షణతో, నీతిగా ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. నా జీవితంలో ఎన్నో అలాంటి ఆన్ ది స్పాట్లో అవమాన పాలవుతున్న టైంలో దేవుడు వెంటనే వాలిపోయాడు అనేక సార్లు నా జీవితంలో.
అవమానం పాసిన బిడ్డ నువ్వు నా పని చేస్తున్నావు. నువ్వు నీకు అవమానం వస్తే నాకు వచ్చినట్టే బిడ్డ. నువ్వు ఏడిస్తే నాకు కన్నీరు వస్తుంది బిడ్డ. నేను శ్రమ పెడితే నా కనుగుడ్లో ఏలుపెట్టినట్టే బిడ్డ. నేనున్న బిడ్డ అన్న అభయం ఇచ్చి ధైర్యపరిచి ఆ శ్రమ నుంచి బయటపడాల్సిన కార్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అద్భుతమైన దేవుని కలిగి ఉండి అద్భుతంగా ఎందుకు కనపట్లా? నువ్వు నీరసంగా ఉంటావా? విచారంగా ఉంటావా? దిగులుగా ఉంటావా? అదే అలా ఉండి ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి. మీరు ఏం ప్రార్థన చేస్తారు? మీ ప్రార్థనలు ఎంత బలహీనమైన నేను చెప్పమంటాను. నన్ను మీరు అలా బలహీనంగా ఉండి నీ పిల్లలు ఎలా బలంగా ఉంటారు? ఏ సమస్య వచ్చి పడ్డా సరే, ప్రభువా నువ్వు ఉన్నావు, నా తండ్రివి నువ్వు నాయనా, నా తల్లి కంటే తండ్రి కంటే గొప్పవాడు, నా భర్త కంటే గొప్పవాడు నాయన, నా భార్య కంటే గొప్పవాడు ప్రభా, నువ్వు గొప్పవాడు నాయన, నువ్వు నాకు ఉన్నావు ప్రభా అనేసి ఎందుకు నిరీక్షణతో ఉండి తగ్గవలసిన దానవుగా ఉంటలా? నువ్వు తగ్గవలసిన వాడుగా ఉండలేదు. ఎందుకు గర్భిలైపోతున్నావు? నువ్వు ఆయనకి ఇచ్చేయి, ఆ పని అప్పచెప్పేసేయి, ఆయన చూసుకోండి. ఇది నిరీక్షణ. అప్పుడు 10 మంది కదా 100 మంది నువ్వు సాక్షిగా ఉంటావు. షడ్రకు మెషకు అబేద్నెగోలు గమనించండి. వాళ్ళ వయసు నిజంగా గందరగోళం అయిపోవాలి, గలిబిలు అయిపోవాలి. ఒక భక్తి పనులు అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, అంతే కదా. నిజమైన భక్తి పనులు అండి వీళ్ళు. ఏంటంటే కనుక నీతివంతమైన జీవితం జీవించేవాడు. అందుకే రోషంగా మాట్లాడారు. నేను చెప్పే ఒకసారి మన వీడియోలో దయచేసి ఎవరికి మీరు లోబిగా ఉండబాకండి. దేవుని నామానికి అవమానం తెచ్చేట్టుగా లోబితనంగా ఉండబాకండి. దాన్ని ఏమంటారంటే కృంగిపోయి ఉండబాకండి. దయచేసి నాకు దేవుడు ఏమో తెలియదు, నువ్వే దిక్కన్నట్టుగా ఉండబాకండి. దేవుడు నాలో ఉన్నాడు, మిమ్మల్ని ఉపయోగించుకుని నా సహాయం చేసిన ఆశతో వచ్చానండి. మీకు రిక్వెస్ట్ చేస్తాను, చెప్పండి అధికారులకి, నాయకులు. కానీ మీరు మరీ దేవుని లేడన్నట్టుగా మీరు హీనమైపోయినట్టుగా ఉంటే దేవునికి బాధేస్తుందండి. నేను నీ బిడ్డ, నా బిడ్డ ప్రభు, నా బిడ్డ బామ్మ, నువ్వు, నేను నీకు తోడుగా ఉన్నాను రా, నేను అతను ఉపయోగించుకుంటా నీ పని కోసం. అంత విశ్వాసం మీలో ఉంటేనండి ఏ కార్యం జరగదండి. ఎందుకు పోషించడండి ఆయన? మరి ఎందుకు కుంగిపోతున్నారు మీరు? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి బిడ్డలారా మనం చెప్పే మీకు, మరీ కృంగిపోయిన పరిస్థితిని బైబిల్ ఓపెన్ చేయండి, సింగిల్గా ప్రార్థన చేయండి. అంతకే ఇంకా నీకు బలం చేరట్లా, మా దగ్గర రండి, మేము గొప్పవాళ్ళమని కాదు, వాక్యముతో ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మళ్ళా ట్రాక్లో పెడతాం. మా పనే అది. అంతేగాని కుంగిపోయి నిరసించిపోయి దేవునికి అవమానం తేబాకండి, సంఘానికి అవమానం తేబాకండి. మీ సేవకుడు ఎప్పుడు కృంగిపోవడం మీ ముందు గమనించండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా దేవుని చెప్పుకొని మీ కళ్ళ ముందు రాజులాగా ఉంటాయను. అలాగే మీరు ఉండాలి. అధికారుల ముందు అలాగే ఉంటాయను. అర్థమవుతుంది మీకు? పబ్లిక్ ముందు అలాగే ఉంటా. ప్రేమే, గౌరవమే. కానీ ఆత్మీయ పౌరుషంతో మనం జీవించాలి. మన వాయిస్లో యేసయ్య వాయిస్ కనిపించాలి, వినిపించాలి. మన క్రియల్లో యేసయ్య క్రియలు కనిపించాలి. మన ముందు యేసయ్యను చూపించాలి. అట్టి భాగ్యం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరు కూడా మోకరించండి. ప్రార్థన పూర్వకంగా మనం కొద్ది నిమిషాలు గడుపుదాం. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడిన తర్వాత ఒకసారి వాక్యాన్ని బట్టి పరీక్షించుకుందాం. మన విశ్వాసం ఎంత ఉంది? మన నీతి దేవుడు కొలుసుకుంటే ఏ విధంగా ఉంది? ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరం ఒక్కొక్క పేరు ఉపయోగిస్తాను నేను. అందరూ ప్రార్థన చేద్దాం. ముందుగా వాక్యాన్ని బట్టి అందరూ మోకరించండి. పిల్లలు మోకరించండి, మా టీనేజ్ విచ్చి వాళ్ళని మోకరించండి. ఒక్కసారి 3-4 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అలాగే జీవించారు వాళ్ళు భక్తులు. నీతి విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైంది. జీవనము ఈ లోకములో భౌతికపరమైనది ఉంది, జీవితం పరలోక సంబంధంగా ఉంది. ఈ రెండిటి విషయంలో దేవుడు మనకు సహాయకారి. ఈ రెండు అలా ఉండాలంటే నీతియుక్తమైన విశ్వాసం మనలో ఉండాలి. నీతిమంతుని ప్రార్థన వింటాడు ఆయన.
విశ్వాసంలోకి వెళ్ళే కొద్దీ, నిరీక్షణతో ఉండే కొద్దీ నీతి పెరుగుద్ది. నీతిలో పెరుగుతున్న కొద్దీ విశ్వాసం పెరుగుద్ది. ఈ రెండిటికి చాలా అనుబంధ సంబంధం ఉంది. పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు నీ నీతి బయలుపరచబడద్ది. అదే నిజమైన నీతి. కొన్ని పరీక్షల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ విశ్వాసం బయలుపరచబడద్ది. అది నిజమైన విశ్వాసం. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నీ విశ్వాసం చెప్పడం వేరు. వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజముగా, నీతిగా, విశ్వాసంగా ఉండి రోషంతో, ఆత్మీయ రోషంతో ఉండటం వేరు. నీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నిసార్లు కృంగిపోయి దేవునికి అవమానంగా ఉన్నావు నువ్వు? కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోతున్నావా బిడ్డ? ఏసే లేడనుకుంటున్నారా? అన్న బ్రతికే ఉన్నాడు నీలో. ఎందుకు జారిపోతున్నావు? ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు గలిబిలైపోతున్నావు? ఎందుకు ఇతరులను వేదన పరుస్తున్నారు? మీ బలహీనతను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ పరిస్థితిని బట్టి, మీ యొక్క కవళికలను బట్టి మొత్తాన్ని కూడా టోటల్గా ప్రజలందరూ కూడా స్పాయిల్ అయిపోతున్నారు కదా. ఒక క్రైస్తవ విశ్వాసికి ఉండే లక్షణాల్లో ఈ రెండు కదా. ఈ రెండు లేకుండా నువ్వు ఎంత బలంగా ఉన్నా సరే ఉపయోగం లేదు. దేవుడు నీతిమంతుడమ్మా, ప్రపంచానికి నీతిమంతుడైన. నీ కుటుంబానికి నువ్వు నీతిగా ఉండగలుగుతున్నావా? నీ పేటలో నువ్వు నీతిగా ఉండగలుగుతున్నావా? కదిలించబడాలి వాళ్ళు నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వాళ్ళ రాజ్యం అంతా కదిలిపోయింది. దానియేలు వాళ్ళ రాజు కదిలిపోయాడు. రాజ్యం అంతా కదిలిపోయింది. వారు నమ్మిన దేవుడు నీతిమంతుడిని తెలియపరిచారు క్రియల్లో. వారు నమ్మిన దేవుని విశ్వాసం ఉంచి క్రియలో చూపించారు వాళ్ళు. అందుకు వాళ్ళు కదిలిపోయారు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ యేసు ప్రభువుని పరిచయం చేయాలి.